ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి మనం ఎలాగుండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇటువంటి గొప్ప తరుణాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి క్రీస్తు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామములో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సమస్తమైన కృపా కాపుదల మనందరికీ దయచేయును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మాటలు చాలా 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 శ్రేష్టమైనవి. అవి ఎంత గొప్పవంటే ఆహ్, మనిషి తన జీవిత కాలంలో వర్ణించడం అది అసాధ్యం. యోహాను గారు ఆయన సువార్త రాస్తూ ఒక మాట అంటారండి యేసుక్రీస్తు వారి గురించి. ఆ మాట మనం చూద్దాం. యేసుక్రీస్తు వారి గురించి ఆయనకి ఎంత అర్థమైందో ఒకసారి ఎంత అర్థమైందో ఒకసారి మనం చూడగలిగితే యోహాను సువార్త 21 అధ్యాయం 25వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ మాట చూద్దాం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అంటున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటండి యోహాను గారు అని అడిగితే, భక్తుడైన యోహాను గారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు చేసిన కార్యములు ఎన్నో ఉన్నాయి అంటున్నాడు ఆయన. ఇంకా ఎన్ని ఉన్నాయటండి? అనేకములు కలవు అని రాయబడింది. అయితే ఇక్కడ మనం చూడగలిగితే యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు అంటే ఎన్ని ఉన్నాయంటారు? ఎన్ని చేసి ఉంటాడంటారు? ఆయన యొక్క జీవిత కాలంలో ప్రియమైన వాళ్ళరా, కృపను బట్టి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి చాలా ఉన్నతమైన కార్యక్రమాలు చేశాడు ఆయన. ఎవరు ఎన్నడూ మరెన్నడూ కూడా చేయనని గొప్ప కార్యాలు చేశాడండి. ఎన్ని కార్యాలు చేశారంటే వర్ణింప తగదు. ఆయన్ని చేసిన కార్యాలు వర్ణించడం సాధ్యపడుతుందంటే ఎప్పటికీ సాధ్యపడదండి అది. అందుకని యోహాను గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన గురించి. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఈయన ఒక స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటన్నిటిని గురించి రాస్తే భూలోకం సరిపోదటండి. భూలోకం ఎంత పెద్దదండి? భూలోకం చాలా పెద్దది. ఈ భూమి మీద ప్రియమైన వాళ్ళారా, గ్రంథాలన్నీ రాసి ఒకదాని పక్కన ఒకటి పేర్చినా ఇంకా గ్రంథాలు మిగిలిపోతాయటండి. అంటే ఒకదాని మీద ఒకటి పేర్చిన ఈ భూమి సరిపోదంటున్నాడాయన. అంటే ఎన్ని వేల పేజీలు కావాలి? ఎన్ని టన్నుల పేపర్స్ కావాలి? ఎన్ని పెన్నులు కావాలి? మనం ఆలోచన చేయగలిగితే ప్రతిదాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకం సరిపోదటండి. భూలోకం సరిపోనంత గొప్ప కార్యాలు ఆయన చేశారా? మనకి మరి కొన్నే కనబడుతున్నాయి కదా! మరి యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు ఎన్ని కనబడుతున్నాయంటే కొన్నే కనబడుతున్నాయి. మరి పరిశుద్ధాత్మ దేవుడు అన్నెందుకు రాయించాడు? మరి ఇంకా ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నప్పుడు కార్యక్రమాలు వేరు, కార్యాలు వేరు, సేవా కార్యక్రమాలు వేరు. కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు. ఆయన చేసిన కార్యాలు ప్రియమైన వాళ్ళరా మునుపెన్నడూ చేయరు. ఇప్పుడు ఉదాహరణకి అన్నదానం చేయడం అందరూ చేస్తారండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడో చేశాడాయన. మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, దానం డబ్బులివ్వడం ఆయన ఇవ్వలేదండి? ఆయన ఎప్పుడో చేశాడు. ఇప్పుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన ఎప్పుడో చేశాడండి. యేసుక్రీస్తు వారు చేసిన దాన్ని బట్టే మనం ఇన్‌స్పైర్ అయ్యి ఆయన మాదిరి తీసుకొని మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే అటువంటి ఆయన విషయంలో మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచన కలిగి ఉండాలి. మరి ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి ప్రభువు మన జీవితంలో కూడా ఏదో ఒక కార్యం చేసి ఉంటాడు కదా! ఖచ్చితంగా చేస్తుంటాడు. కానీ మనము చాలా సందర్భాల్లో చూడగలిగితే ఆయన గూర్చిన సంగతులు మనము చాలా కనబడుతుంటాయి. చాలా అంటే చాలా కనబడుతుంటాయి. ఒకటి కాదు, 2 కాదు ఎన్నో కనబడుతుంటాయి. మరి అవి మనం జ్ఞాపకం పెట్టుకుంటామండి ఎప్పుడైనా? మీరు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కాదు గానీ, ప్రభువులోకి వచ్చిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన మేలులు ఒకటొకటి తలంచుకోండి.
ఒకటొకటి తలంచుకుంటే ఎన్ని గుర్తుంటాయంటారు మనకి? అసలు గుర్తుంటాయా? ఈ నెలలోనే మనకి ఎప్పుడే ఇది ఎన్నో రోజండి? 25వ తేదీ. ఈ నెల 25వ తేదీ చివరకొచ్చేసాం. డి 2024 సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రారంభ నెలలో చివరి వారంలోకొచ్చేసాం. ఈ 25 రోజుల్లో దేవుడు ఎన్ని మేలు చేసుంటాడు మనకి? ప్రతిరోజు కూడా మరొక రోజును మనకు అనుగ్రహించడం అంటే మేలు చేయడమేనండి. ఇలాగా అనుకుంటూ మనం ఆలోచిస్తే ఎన్నో మేలులు ఆయన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మేలు చేయక ఆయన ఉండలేడండి. ఆయనకు ఉద్దేశ్యం ఏంటండి? మేలు చేయడమే. ఆయన చేయడం ఉద్దేశ్యం ఏంటో తెలుసండి? ఆయనకు ఉద్దేశ్యం మేలు చేయడమే. ఆయన యొక్క ఆలోచన మేలు చేయడమే. కీడు మాత్రం ఆయన చేయడు. కీడు చేయడు. శోధన కూడా ఆయన నుండి రాదు. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్తున్న సంగతిని మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి పేతురు రాసిన పత్రికలోకి వెళ్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక. రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. 4వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తపోయినందుకు చదువు నాన్న. హ్మ్. సిద్ధముగా ఉన్నవానికి ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందునట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను అని రాయబడింది. 4వ వచనం చూడగలిగితే అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు అని ఈ విషయాన్ని పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. పేతురు గారు ఆయన స్థాపించినటువంటి సంఘంలో, లేకపోతే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సంఘంలో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. దుర్వ్యాపారమునందు మనం పరిగెత్తామండి ఎప్పుడైనా? మనం ఎప్పుడైనా పరిగెత్తామా? దుర్వ్యాపారంలో ఎప్పుడూ మనం వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళారా, తమతో కూడా మీరు పరిగెత్తకపోయినా, తమతో అంటే దుర్వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో కూడా మనం పరిగెత్తకపోయినా వారేటంటే ఆశ్చర్యపడుతున్నారట. ఆశ్చర్యపడుచు మనల్ని దూషిస్తున్నారట. యేసుక్రీస్తుని నమ్మిన తరువాత ఎప్పుడు కూడా మన ప్రార్థనకి వెళ్తుంటాం. అంటే సువార్తకి వెళ్తుంటాం. సేవ చేయడం పరిచర్యకి వెళుతుంటాం. ఆయన పనికి చేయడానికి వెళుతుంటాం. మీటింగ్స్‌కి వెళుతుంటాం. సెమినార్స్‌కి వెళ్తుంటాం. అన్ని జనులు మన అన్ని జనులైన బయట వాళ్ళు కాదండి. మన ఇంట్లో వాళ్ళే. ప్రభువుని నమ్మని వాళ్ళు ఏమంటారు? ఎంత దేవుడిని నమ్ముకుంటే మాత్రం ఎంత పిచ్చి ఉండాలా? అన్నారా లేదండి? మీ జీవితంలో ఎప్పుడైనా ఆ మాట మీరు విన్నారా లేదా? నేను విన్నాను. దేవుడిని నమ్ముకుంటే నమ్ముకున్నావు గానీ, మనసులో ఉండాలి గానీ, మరీ ఇలాగా ఇల్లు వదిలేసి, పని మానేసి అన్నారా లేదా? అన్నారు గూడా. నన్నన్నారు, "ఒరేయ్! ఎంత దేవుడిని నమ్ముకుంటే మాత్రం, ఎంత చర్చికెళ్తే మాత్రం ఇంత పిచ్చి ఉండాలా" అని. ఆదివారం అంటే ఇప్పుడంటే మేము 10:30, 10 గంటలకి 10, 10:30 మధ్యకి వస్తున్నాం గానండి. ప్రారంభంలో నేను ఎప్పుడెళ్ళానో తెలుసా అండి? ఉదయం 6 గంటలకి వెళ్ళిపోయేవాడినండి దేవుని సన్నిధికి. 6 గంటల నుంచి అండి 9 గంటల వరకు కూడా ప్రార్థనలో ఉండేవాడినండి. ఆ భక్తి జీవితాన్ని ఒకసారి నేను ఆలోచించుకుంటే నా మీద నాకే అసహ్యం వేత్తందండి. ఆ జీవితం అంతా ఏమైపోయింది అనేసి. అందరూ మరి మా ఇంటి పక్కన కూడా చర్చికెళ్ళేవాళ్ళున్నారు. వాళ్ళెప్పుడొచ్చేవారు చర్చికి? 10 గంటలకి, 9 గంటలకి ఆరాధనండి మా ఇంటి దగ్గర. 9 గంటలకు ఆరాధన అయితే వాళ్ళెప్పుడు బయలుదేరేవారు అంటే 10, 11, 11:30 కల్లా చర్చికి బయలుదేరేవారు. వాళ్ళు చూసి మా వోళ్ళేమనేవారు? "ఒరేయ్! వాళ్ళు నీకంటే ముందు నుంచి చర్చికి వెళుతున్నారు. నీకంటే ముందు నుంచి వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటున్నారు. 9 గంటల చర్చ్ అయితే ఎవడైనా తెల్లవారుజామున ఎళ్ళిపోతాడా? బుద్ధున్నోడు ఎవడైనా ఇలా చేస్తాడా?" అని అనేవారండి. మరి మనము దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునేటప్పుడు, దేవుడు మనకు అర్థమైతే లోకం మనకు ఎలా కనపడదో తెలుసండి? లోకం మనకు ఎలా కనపడతది? పెద్ద లెక్క చేయమనను. ఇప్పుడు తమ్ముడు సైతన్య ఉన్నాడు. తమ్ముడిని నేను డైరెక్ట్‌గా నిలదీసి ఒక మాట అన్నాననుకోండి. తమ్ముడు నీకు దేవుడెక్కువ, నీ భార్య బిడ్డలెక్కువ అంటే, దేవుడి మీద ప్రేమ ఉంటే, దేవుడి మీద భక్తి ఉంటే ఏమంటాడు? ఏమంటావు తమ్ముడు? దేవుడే అంటాడు.
అదే ఇంకా దేవుడి మీద ప్రేమ లేకుండగా నామకార్థ భక్తి ఏండి నులివెచ్చని స్థితిలో ఉంటూ ఏదో నామకార్థంగా ఉన్నామనుకోండి, "అన్నా చర్చికి ఎప్పుడన్నా రావచ్చన్నా, భార్య బిడ్డలను పోగొట్టేసుకుంటావేంటన్నా" అని అంటారు. కానీ ప్రియమైన వాళ్ళారా, నా జీవితంలో జరిగింది చెప్తున్నానండి. అంటే ఈ ఈ మాట చదివినప్పుడు అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారట. మనము దుర్వ్యాపారంలో పరిగెత్తకపోతే మనల్ని దూషించడం ఏంటండి? మీకు అర్థమైందండి ఈ మాట? మీకు అర్థమైందా? నన్ను అర్థమైందా ఈ మాట? దుర్వ్యాపారంలో నీకు సంబంధం లేదు. చెడుతో నీకు సంబంధం లేదు. లోకంతో నీకు సంబంధం లేదు. అయితే ప్రియమైన వాళ్ళారా, నువ్వు మాత్రం ఎలాగున్నావు? దేవునిలో ఉన్నావు. ప్రత్యేకించబడి ఉన్నావు. దుర్వ్యాపారం దూరంగా ఉన్నావు. దుర్వ్యాపారంలో ఉన్నవారు మనల్ని చూసి ఏం చేస్తున్నారంట? ఆశ్చర్యపడుతూ దూషిస్తున్నారంట. ఎంత ప్రభువుని నమ్ముకుంటే మాత్రం ఎంత ప్రభువుని నమ్ముకుంటే మాత్రం ప్రతి వారం వెళ్ళిపోవాలా? పోనీ ఆదివారం, ఆదివారం అంటే ఎళ్లారు ఓకే. శుక్రవారం వెళ్ళిపోవాలా? గురువారం వెళ్ళిపోవాలా? ఆళ్ళింటికాడ కూటం పెడితే ఆళ్ళింటికెళ్ళిపోతున్నారు. ఈళ్ళింటికి కూటం పెట్టుకుంటే ఈళ్ళెళ్ళిపోతారు. ఇంకా ఇల్లు ఒకళ్ళు వద్దేటమ్మా ఈళ్ళకి అని సందర్భాలు మీ చెవున పడలేదండి ఎప్పుడైనా? పడ్డాయి. నన్నయితే ఇంట్లోకి రావద్దన్నారండి. నన్నయితే. ఎందుకు తెలుసండి? ఒక పక్కన భర్త వైపు సమాధానం చెప్పాలి మా అక్క. మరొక వైపు తమ్ముడంటే ప్రేమ. ఎవరిని వదులుకుంటది? నేను మా అమ్మ, మా నాన్న విడిచిపెట్టి రాజమండ్రి వచ్చాను. ఏదో పని చేసుకుందాం అనేసి. కానీ ప్రభు నన్ను ఇక్కడ పట్టుకున్నాడు. మరి నేను మీటింగ్‌కి వెళ్ళాలన్నా, సువార్తకి వెళ్ళాలన్నా రాత్రి ఎప్పుడవుతదండి మనకి? 10, 11 అవుతది ఇంటికెళ్ళేటప్పటికి. నువ్వు 8 గంటలకు వచ్చేయరా అనేవారండి. మీటింగ్ స్టార్టింగ్ 8 గంటలకే మీటింగ్ స్టార్ట్ అవుద్ది. కానీ ప్రియమైన వాళ్ళారా ఎలాగా? అంటే కాస్త ఇబ్బంది కలిగేది. మేము కావాలా? దేవుడు కావాలా? అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు నేను తెగించి ఒకటే చెప్పాను. నాకు ప్రభువు కావాలని చెప్పాను. ఎందుకంటే ప్రభువులో బాగా బలపడుతున్నానప్పుడు. ఆత్మీయంగా బలపడుతున్నాను. ఒక పక్కన అపవాది వెనక్కి లాగుతుంది. దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నా యొక్క ఆత్మీయ జీవితం ఒంటరి పోరు. నాకు సపోర్ట్ ఎవరు లేరు. శారీరకంగా, బాహ్యంగా నాకు ఎవరికీ సపోర్ట్ లేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడి మీదే ఆధారపడి నా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. అయితే అందరూ కూడా ఇలాగ అనేవారండి నన్ను. నన్ను ఇలాగ మాట్లాడేవారు. కానీ ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే ఈ మాట మరలా చదువుదామండి. ఏమని రాయబడింది? అపరిమితమైన దుర్వ్యాపారం మందు తమతో కూడా అంటే ఎవరితో? లోకంతో లోకస్తులతో పాటు, భక్తి లేని వారితో పాటు మనం పరిగెత్తకపోయినందుకు ఏం చేస్తున్నారంట? ఆశ్చర్యపడుతున్నారంట. ఆశ్చర్యంగా మనలను ఎత్తిపొడిచి ఆశ్చర్యపడుతూ మనలను దూషించిన ఆనవాళ్ళు మనం మర్చిపోకూడదు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మన భక్తి జీవితం బాగుందని ఒకప్పుడు మన యొక్క అవమానాలు మనము మర్చిపోకూడదు. ఎందుకనంటే అవి మర్చిపోతే మన భక్తి జీవితం ఏమవుతదండి? మన భక్తి జీవితానికి పునాది మన యొక్క భక్తి జీవితానికి పునాది అదే. ఒకప్పుడు అవమానాలు, అవహేళనలు, నిందలు, చాలా దూషణకరమైన మాటలు ఇవన్నీ భరిస్తూనే ఈ యొక్క విశ్వాస జీవితానికి ఇదిగో ఈ రోజు వరకు కూడా మనం ప్రయాణించుకుంటూ వచ్చాం. ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే, సజీవులకును, మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి ఎవరికట? సిద్ధంగా ఉన్నవారికి కాదు. సిద్ధముగా ఉన్నవానికి ఎంత బాగుందన్నమాట. సజీవులకును, మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి. అంటే ఈ దేవుడు ఎలాగున్నాడట? సజీవులకు, మృతులకు తీర్పు తీర్చడానికి ఆయన ఎలాగున్నాడు? సిద్ధంగా ఉన్నాడు. మనం ఇక్కడ సిద్ధంగా లేం. సంసిద్ధత కలిగి లేం. సిద్ధపాటు కలిగి లేం. ఏంటి ప్రభువు ఈ క్షణాల్లో వస్తే మనము ప్రభువుతో పాటు వెళ్ళే పరిస్థితులు కనబడట్లేదు మనకి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు భక్తి అంటే ప్యాషన్ అయిపోయిందండి. భక్తి అంటే ఏదో అలవాటుగా, ఆచారపరంగా, ఏదో సిద్ధాంతపరంగా అవుతుంది తప్ప బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలలో ఉన్న విషయాలు ఒక్క అనుభవం కూడా మన జీవితాల్లో ఉందా లేదని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎంత బాగుందండి 5వ వచనంలో సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి తండ్రి ఎలాగున్నాడట?
సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంటనే ఈ క్షణాన తీర్పు తీర్చాలంటే ఆయన తీర్చేయగలడు. కానీ ప్రియమైన వాళ్ళారా, మనకు తీర్పు అనేది జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. మనకు జడ్జిమెంట్ జరుగుతుంది ప్రియమైన వాళ్ళారా. మీరు గమనించారో లేదో. ఒక పక్క మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం చేసే తప్పులు కానివ్వండి, పొరపాట్లు కానివ్వండి, భక్తి జీవితంలో చేసిన ప్రతి పాపం గూడా అంటే పైకి భక్తి జీవితం కలిగి అంతరంగంగా పాపం చేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్న వాళ్ళ విషయంలో కూడా దేవుడు ఎప్పటికప్పుడు కూడా తీర్పు తీరుస్తున్నాడు. ఆ ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా ఒకరోజు చూబోతున్నాడు. అందుకనే ప్రభు అంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎవరైతే పని చేశారో, లోకంలో బ్రతుకుతూ ఎవరైతే జీవించారో, లోకంలో బ్రతుకుతూనే కాకుండా లోకంలో వేరే నా కోసం ప్రత్యేకంగా ఎవరైతే జీవించారో ఆళ్ళందరికి ఇవ్వడానికి దేన్ని సిద్ధం చేసి చేత్తో పట్టుకున్నాడంట? జీతం. జీతాన్ని రెడీగా పెట్టుకున్నాడు. ఇదిగో శ్రీనండి వీడు చేసే పనులన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు ఆయన? జీతం పట్టుకున్నాడనమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు డైరెక్ట్‌గా మిమ్మల్ని నేను అడగడమే కాదు, దేవుడు అడుగుతున్నాడు. మీకు తీర్పు తీర్చడానికి నేను సిద్ధంగున్నాను. మరి నా కోసం బ్రతకడానికి మీరు సిద్ధంగున్నారా? అని అడుగుతున్నాడు. సిద్ధపాటు ఎక్కడున్నది చెప్పండి? సిద్ధపాటు సంఘంలో సిద్ధపాటు, ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు ఎలా కలిగి ఉంటాం మనం? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. నాకు భయం ఎందుకు ఒక విషయంలో భయం అవుతుందండి. ఎందుకు భయం అంటే, మరి సంఘానికి పదే పదే సమయానికంటే ముందుగా రండి అని ఎందుకంటానో తెలుసా? ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ఆయన సన్నిధికి వెళ్ళడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినడానికి సమయాన్ని హెచ్చించలేకపోతున్నాం. కానీ నీ తండ్రైన దేవుడు మృతులకు అంతేకాకుండా సజీవులకు ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడటండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచన చేయగలిగితే మా మృతులకు అలాగే సజీవులకు కూడా ఏమి ప్రకటింపబడింది? సువార్త ప్రకటింపబడింది. అటు మృతులకు కూడా ముందు మన తరంలో ముందు చనిపోయారు వాళ్ళు. వాళ్ళకి సువార్త ప్రకటింపబడలేదండి? ఖచ్చితంగా ప్రకటింపబడింది. అతను ప్రభువుని నమ్ముకోలేదు, చర్చికి వెళ్ళడు. అయినా సరే అతని సువార్త ప్రకటింపబడలేదా? ఖచ్చితంగా ప్రకటింపబడింది. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచన చేయగలిగితే పేతురు గారు మాట్లాడుతూ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. అదేంటి మనం చూడగలిగితే రెండో అధ్యాయము 17 నుంచి చదువుకుందాం ప్రియమైన వాళ్ళారా. 17 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి. అందరినీ సన్మానించుడి. అంటే అందరిని సన్మానించడం అంటే అర్థం ఏంటండి? అందరిని సన్మానించడం అంటే అర్థం ఏంటి? ఒక శాలువ తీసుకొచ్చి మీరు చెప్పండి. అందరిని సన్మానించడం అర్థం ఏంటి? అమ్మా? అందరిని సన్మానించడం అంటే అర్థం ఏంటి? అందరికి ఒక శాలువ కొని, ఓ బొకే కొని, ఒక షీల్డ్, ఒక మెమెంటో కొని, ఒక దండ కొని, పూలదండ కొని ఇవ్వడమా? ఏయడమా? అందరిని సన్మానించడం అంటే ఏంటంట? గౌరవించడం. ఇంకా మీ ఆలోచన చెప్పండి. గౌరవించడం. తర్వాత అమ్మా? మర్యాద చేయడం. తర్వాత ప్రేమించడం. ఇంకా సన్మానించడం అంటే అర్థం ఏంటంటున్నానండి? ప్రేమించడం అండి. సన్మానించడం అంటే మర్యాద అనేది మన ఇంటికొస్తే చేస్తాం. నువ్వేంటమ్మా గౌరవించడం కదన్నావు? మంచి మాట. గౌరవించడం అనేది కూడా మన దగ్గరికి ఎవరన్నా వస్తే గౌరవిస్తాం. కానీ ప్రేమించడం అనేది మన దగ్గర రాకపోయినా మనం చేసేది ప్రేమైన వాళ్ళు. ప్రేమించడం. అందరిని ఏం చేయాలంట? సన్మానించడం అంటే అక్కడ మూలవాక్యంలోకెళ్ళి చూడగలిగితే, లేదంటే పర్యాయ పదాలు చూడగలిగితే సన్మానించడం అంటే ప్రేమించడం ప్రియమైన వాళ్ళ. నీ తల్లిదండ్రుల్ని నీ పూర్ణ హృదయంతో సన్మానించమంటాడు. ఎపిసి రాసిన పత్రికలో చూడండి. ఆ మాట కూడా చూద్దాం. ఆ మాట కూడా చాలా బాగుంటుంది కదా! ఆ మాట. ఎపిసి రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం.
నీ తండ్రిని, తల్లిని అదే అంటున్నాను. నీకు మేలు కలగాలంటే నీ తల్లిని, నీ తండ్రిని, తల్లిని ఏం చేయాలి? సన్మానించడం. సన్మానించడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రేమించడం. సన్మానించడం అంటే శాలువ కప్పి, బొకే ఇచ్చి, 10 మందిని పిలిచి, ఇదిగో నా తల్లిని ఇలాగ చేస్తున్నాము అనేసి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించడం కాదు ప్రియమైన వాళ్ళారా. ఇది కాదు సన్మానించడం అంటే. మనసులో ద్వేషించే మనసు ఏమన్నా ఉంటే తొలగించుకోవడం. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ భార్యని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, నీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నావో, నీకు జీవితాన్ని ఇచ్చిన నీ తండ్రిని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. తల్లిదండ్రులను. ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులు లేకపోతే పిల్లలమైనా మనం ఎక్కడున్నాం చెప్పండి? వాళ్ళే లేనప్పుడు. మనం ఈరోజు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత, ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత, ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత, నలుగురికి నువ్వు ఆదర్శప్రాయంగా నిలిచిన తర్వాత, ఆ! అప్పుడు నేను నా తల్లిదండ్రుల అవసరం నాకు లేదు అనుకోవడం పొరపాటు. ఆ స్థాయిలోకి నీకు వచ్చావంటే ఒక విధంగా చెప్పాలంటే నీ తల్లిదండ్రులు కూడా కారణము. ఇక్కడ ఏం రాయబడి ఉంది? రెండో వచనంలో నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని, నీ తల్లిని ఏం చేయాలి? ప్రేమించాలి. సన్మానించడం అంటే అదే. ప్రేమించాలి. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. అంటే ఎక్కువ కాలం బ్రతుకుతావు అనేది. దీర్ఘాయుష్మంతుడంటే ఎక్కువ కాలం జీవించడం ప్రియమైన వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే తల్లిదండ్రులను సన్మానించడము, అంతేకాకుండా పేదరు గారు ఏమంటున్నారు? తల్లిదండ్రులనే కాదు. నీ తండ్రి వయసులో ఉన్న వారందరిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వృద్ధుని గద్దింపక. ఏం చేయాలంటే వృద్ధుని ఎలా భావించాలంటే వృద్ధుల్ని ఎలా భావించాలి? తండ్రిగా భావించాలి. నీ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవాడు. ఒకవేళ వృద్ధాప్యంలోకి వచ్చాడనుకోండి తండ్రి, అప్పుడు ఇంకొక వృద్ధాప్యంలో ఒక వృద్ధుడు కనబడుతుంటాడు. ఆయనేం చేయాలి? నీ తండ్రి ఎంతో, నీ తండ్రి కాదైనా, నీ తండ్రి ఆల్రెడీ నీ ఇంట్లో ఉన్నాడు. కొంతమంది వృద్ధాశ్రమం పెట్టేస్తున్నారు అనుకోండి. నీ తండ్రి ఎక్కడున్నాడు? నీ ఇంట్లో ఉన్నాడు. అదే వయసులో ఇంకొక ఆయన నీకు ఈదులో కనబడ్డాడు. ఆయన ఎవరు? తండ్రి లాంటి వాడే. కానీ తండ్రి కాదు. గమనించాలి. ఏమని ఉందమ్మా చదువు? వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతను హెచ్చరించుము అంటే ప్రియమైన వాళ్ళరా, గట్టిగా మాట్లాడమని కాదు, ఎదిరించి మాట్లాడమని కాదు. ఏండి? చాలామంది వయసుకు కూడా గౌరవం ఇవ్వరండి చాలామంది. నాకు చాలా బాధేస్తుందండి. పెద్దవాళ్ళు ఒకవేళ తప్పు వాళ్ళదనుకోండి, వయసుకు గౌరవం ఇవ్వాలి ప్రియమైన వాళ్ళరా. పెద్దవాళ్ళకు మాట అనడానికి సరిపోతారండి. నేను పెంచి పోషించిన వాళ్ళు నేను ఒక దెబ్బ కొట్టడానికి సరిపోతారు. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, వృద్ధుని గద్దింపగా అతను హెచ్చరించుము. అంతేకాకుండా నీ ఇంట్లో కూడా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి అన్న తమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు మీ ఇంట్లో కూడా. వాళ్ళని అలాగే ప్రేమిస్తున్నావు. బయట ఉన్న ఆ యవనస్తులను కూడా ఎలా చేయాలంట? అలాగే ప్రేమించాలి. 2వ వచనం చదువుకుందాం. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కా చెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. అయితే ఇక్కడ చాలండి. ఇక్కడ పౌలు గారు యవనస్తుడు అయిన తిమోతికి చెప్తున్నాడు. ఏమనంటే ప్రియమైన వాళ్ళారా, అన్నదమ్ములని యవనస్తులను, అంటే యవన ప్రాయంలో ఉన్న పురుషులు ఉంటారు చూసారా? తిమోతి నీకంటే పెద్దవాళ్ళు అనుకో, నీకు అన్నయ్య. చిన్నవాళ్ళు అయితే నీకు తమ్ముడు. అదే యవన స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళు నీకంటే పెద్దవాళ్ళు అనుకో, నీకు అక్క. నీకంటే చిన్నవాళ్ళు అనుకో, నీకు చెల్లి అవుతుంది. అయితే వాళ్ళని హెచ్చరించేటప్పుడు, వాళ్ళని గద్దించేటప్పుడు నీ మనసులో ఏ భావం ఉండాలి? నీ మనసులో ఏ భావం ఉండాలి? అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు అనే భావం నీలో పెట్టుకొని నువ్వేం చేయాలి? వాళ్ళని గద్దించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ భావం ఇలాగ పిలవాలనే ఈ యొక్క ఉద్దేశం ఎవరి నుంచి వచ్చిందండి అసలు? తిమోతి గారికి ఈ విషయం పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారికి ఎలాగ వచ్చింది ఈ విషయం? ఇలాగ ప్రేమించాలి అని తనకంటే స్త్రీలైన వారు పెద్దవారిని అక్కలని, చెల్లుళ్ళని, పురుషులైతే పెద్దవాళ్ళని అన్నలని, తమ్ముళ్ళని అలాగా పూర్ణ పవిత్రతతో
పూర్ణ పవిత్రతతో హృదయపూర్వకంగా అలా పిల్లమనే ఆ భావన పౌల్లోకి ఎలాగొచ్చింది? మన మూలలోకి వెళ్ళి చూడగలిగితే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మనందరికీ తెలుసు. ఏండి? ఆమె యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురాబడింది. తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే అక్కడ చాలా ఎవరైతే తీసుకుని వచ్చారో వాళ్ళు యేసుక్రీస్తు వారి మీద తప్పు మోపాలి అని ఆయన వాళ్ళు ఏమంటున్నారు అంటే, యేసు మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేస్తుండగా ఎవరైతే పట్టబడతారో వాళ్ళని రాళ్లతో కొట్టి ఏం చేయాలంట? చంపేయాలి. ఇది మోసే ధర్మశాస్త్రంలో రాయబడింది. నువ్వేం చెబుతావు అనాలి. నువ్వేం చెబుతావు అని వాళ్ళని అడిగారండి. అడిగితే ప్రభువు ఒక మాట అడగవలసి ఉంది. మరి ఆయన ఎందుకు అడగలేదో నాకు తెలీదు కానీ మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమన్నారా? ఓకే. అయితే మరి వ్యభిచారం ఎంతమంది చేస్తారు? ఒకళ్ళే చేయరు కదండి. ఇద్దరుంటే పురుషుడు స్త్రీ ఉంటేనే అది కూడా వివాహం కాకుండా వేరే పురుషుడు వేరే స్త్రీ అయితే వ్యభిచారం అవుతుంది. అయితే ప్రియమైన వాళ్ళారా మరి ఆ పురుషుడు ఎక్కడ అని అడిగితే వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పేవాళ్ళండి? అలాగ అడగలేదు. మీలో ఎవరైతే పాపం చేయలేదో మొట్టమొదటిగా రాయేయమని చెప్పాడండి ఆయన. ఏమని చెప్పాడు? మీలో పాపం చేయనివాడు మొట్టమొదటిగా రాయేయండి. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా మనం వెళ్దాం. ఓకే. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగానే మనం వెళ్దాం. అయితే రాళ్ళిచ్చిన కొట్టేమన్నాడు? కొట్టి చంపేమన్నాడా మోసే ధర్మశాస్త్రంలో? ఓకే. రాళ్ళిచ్చిన కొట్టి చంపేయండి. కాదనట్లేదు. దానికి నేను వ్యతిరేకం కాదు. కానీ పాపం చేయనివాడు మొట్టమొదటి రాయేయండి అన్నాడు. ఒక పక్కన ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తూ మూర్ఖతరానికి ఎంత సమయోచితంగా సమయస్ఫూర్తితో ఆయన ఎంత చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చాడండి ఆయన. మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారమందు పట్టబడిన వారు వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపండి. ఓకే. ఓకే. అయితే పాపం చేయనివాడు వేయండి. రాయి ఎవడు వేయాలంట? పాపం చేయనివాడు వేయాలంట. నిజంగా అప్పుడు జనాలు ఆత్మవిమర్శన చేసుకున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మవిమర్శన చేసుకొని వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకొని వాళ్ళకి వాళ్ళే విమర్శించుకొని, అవును నేను పాపం చేశాను కదా, నాలో పాపం ఉంది అని రాళ్ళు అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. మరి యేసు ప్రభు కూడా రాయి వేసాడు ఆయన మీద. వేసే హక్కు అధికారం ఆయనకు ఉందా లేదా? ఉంది. ఎందుకేయలేదు? అందరూ ఆవిడని కొట్టడానికి చంపడానికి వచ్చారు. పగతో ప్రతీకారంతో వచ్చారు. ఏదో మేము వాక్యాన్ని నెరవేర్చేస్తున్నాము అనే ఉద్దేశంతో వచ్చారు. కానీ ప్రియమైన వాళ్ళారా యేసు యొక్క ఉద్దేశం అది కాదు. యేసు ప్రభు గారి యొక్క ఉద్దేశం అది కాదు. పాపిని ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి కలగాలనే ఉద్దేశంతో ఆయన ఏమన్నాడంటే అమ్మా అన్నాడు. ఆమెను మొట్టమొదటిగా పిలిచిన పిలిపేటి ఆమెను అంటే అమ్మా. తన జీవితంలో ప్రియమైన వాళ్ళారా ఎప్పుడు ఎవ్వరు పిలవని మాట ఆమె విందండి. అమ్మా అనే మాట. ఆ మాట వినగానే, ఆ మాట ప్రభు అనగానే, ఆ మాట ప్రభు అనిన వెంటనే ఆమె వినగానే ప్రియమైన వాళ్ళారా ఎంత పశ్చాత్తాపడి ఏడ్చుంటుందో ఆమె. నిజంగా ప్రభు యొక్క ముఖం ఇంకా చూడడానికి ధైర్యం చేయక నన్ను నా జీవితంలో నాతో పాపం చేసిన పురుషులే ఎక్కువ, నన్ను అవసరానికి వాడుకున్న వాళ్ళే ఎక్కువ, కానీ నా 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 నుండి కోరికలు తీర్చుకున్న పురుషులు ఎక్కువ, కానీ అమ్మ అని పిలిచిన మహానుభావుడు ఒక్క యేసు ప్రభు అని తన జీవితంలో ఎవ్వరు ఎప్పుడు పిలవని యొక్క పిలుపు ఎప్పుడు వినని ఆ యొక్క పిలుపు వినగానే తను ఎంత పశ్చాత్తాపడి ఉంటుందో. అందుకనే ప్రేమైనోడు ఆ పిలుపుని బట్టే ఆమె ఎప్పుడు కూడా పాపం చేయలేదండి. ఒక్క పిలుపు ఏమైంది? తన జీవితాన్ని మార్చేసింది. అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే ఆమె ఎక్కెక్కి ఏడుస్తూ చెప్పింది, లేదు ప్రభువా అంటే, నేను కూడా శిక్షించనమ్మా అన్నాడు. శిక్షించే అధికారం ఉండి కూడా శిక్షించలేదు, ప్రేమతో శిక్షించాడు ఆయన. ఎలాగా? అమ్మా నేను కూడా నీకు ప్రేమతోనే శిక్ష వేస్తున్నాను. ఏంటి తెలుసా పనిష్మెంటు? ఏంటి శిక్ష తెలుసా? ఎప్పుడు పాపం చేయకు, ఇదే నీకు పనిష్మెంట్, అంతకన్నా లేదు, వెళ్ళిపో అన్నాడు అంతే. ఆ పిలుపు ప్రియమైన వాళ్ళరా పౌలు గారిలో మనం చూస్తున్నాం. అదే పిలుపు తన తర్వాత తరం వారికి నేర్పిస్తున్నాడు పౌలు గారు.
ఏమంటాడు? వృద్ధుని గద్దించుకో, తండ్రి అయినా, తండ్రి లాంటి వాడు నీకైనా, నీ తండ్రి సమానుడు. ఆలోచించేయండి. ఇప్పుడు దానియేలు గారు ఉన్నారు. మేము ఆయన గద్దించాలా? గద్దించడం సరిపోతామా? కానీ హెచ్చరించొచ్చా? చెప్పాలి. హెచ్చరించొచ్చమ్మా? మరి పౌలు గారు వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు అన్నాడు. హెచ్చరించడం వేరు, గద్దించడం వేరండి. అర్థమవుతుందండి? హెచ్చరించడం వేరు, గద్దించడం వేరు. కానీ ప్రియమైన వాళ్ళారా, గద్దె ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా హెచ్చరించవచ్చు. కానీ ఒక్క విషయం గమనించాలి. వాక్యపరంగా అయితే అందరిని మనము గద్దించొచ్చు. కానీ ప్రియమైన వాళ్ళ వయసు రీత్యా మనం ఏం చేయాలి? తండ్రికి భావించాలి. తండ్రి సమానులు అన్నట్టుగా. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారి ద్వారా తిమోతి నేర్చుకుంటున్నాడు. తన కంటే వయసులో పెద్దవాళ్ళంటే యవ్వనస్తుల్ని అక్కలని పిలవమని, వయసులో తక్కువగా ఉన్న వాళ్ళని చెల్లులని పిలవమని, ఒక కాపరి మళ్ళా వచ్చే జనరేషన్‌కి, రాబోయే తరానికి ఒక ప్రయోజకుడైనటువంటి సేవకుడిని ఎలా తయారు చేస్తున్నాడో చూడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరలా మనం పేతురు పత్రికలోకి వద్దాం. 4వ అధ్యాయము మనం ఎక్కడి నుంచి చదువుకుంటున్నాం? 17వ వచనం చదువుకుంటున్నాం. ఏమని రాయబడింది? అందరినీ సన్మానించుడి. ఇప్పుడు చెప్పండి, అందరిని సన్మానించడం అంటే అర్థం ఏంటి? ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలి. అదే ప్రభువు చెప్తాడు. అదే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అని. అందరిని ప్రేమించడం అంటే, అందరిని సన్మానించడం అంటే అర్థం ఏంటండి? ప్రేమించమని. తర్వాత ఏంటి? సహోదరులను ప్రేమించుడి. అందరిని సన్మానించండి. అందరిని సన్మానించండి. ముఖ్యంగా సహోదరులను ప్రేమించుడి. సహోదరులు అంటే ఎవరు? సంఘంలో చేర్చబడిన వాళ్ళు. అందరు సహోదరులు కాదు ప్రియమైన వాళ్ళు, గమనించాలి. అందరూ సహోదరులు కాదు. సంఘంలో చేర్చబడిన వాళ్ళు మాత్రమే సహోదరులు. అలాగే చెబితే ఇంకేమంటున్నాడు? రాజును సన్మానించుడి. పనివారులారా, 18వ వచనం, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఏంటి ఇది ఏమైనా సాధ్యమేనంటారా? ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండుడి. మీ యజమానుడు, ఇప్పుడు మనము ఒక్కొక్కళ్ళ దగ్గర పనిచేస్తుంటాం. మనం ఒకళ్ళ దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి, అతను ముష్కరుడు అంటే ఏంటండి? ముష్కరులు అంటే, ముష్కరుడు అంటే అర్థం ఏంటి? ముష్కరుడు అంటే తెలీదా? మూర్ఖులండి. మూర్ఖులైన ఈ తరం వారికి అంటే వాళ్ళకి జాలి ఉండదు. ముష్కరులు అంటే వాళ్ళకి జాలి ఉండదు, దయ ఉండదు, వాళ్ళకి ప్రేమించడం రాదు. ఏంటి? వాళ్ళకి ఏంటంటే పని చేయించుకోవడమా లేదా? మీకు బాగా అర్థం కావాలంటే గల్ఫ్ దేశాల్లో ప్రియమైన అక్కలు, చెల్లుళ్ళు ఉంటారు. ప్రియమైన తల్లులు ఉంటారు. పని చేసుకోవడానికి వెళ్తుంటారు. వాళ్ళు ఏండి చాలా కాలం నుంచి ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తుంటారు. నమ్మకంగా పనిచేస్తుంటారు. నాకు తెలిసిన ఒక తల్లిగారు ఉన్నారు. 25 సంవత్సరాలు నమ్మకంగా పనిచేసిందండి అక్కడ. అయితే ప్రియమైన వాళ్ళరా, నేను మా ఊరు వెళ్తాను, మా ఇల్లొస్తానంటే పంపించడానికి ఇష్టపడలేదండి వాడు. ఎప్పుడైతే మేము పంపించమని అన్నారో, నేను వెళ్తాను, నన్ను విడిచిపెట్టండి, మరలా వస్తాను అనంటే, మరలా రాదని చెప్పేసి జీతం ఆపేస్తారండి. ఇంచుమించుగా మాకు నా దృష్టికొచ్చినప్పుడు 5 సంవత్సరాల జీతం వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. అంటే 30 సంవత్సరాలు వాళ్ళ దగ్గరే ఉంది. 25 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నప్పుడు ఏంటి? నమ్మకంగా ఈవిడ పనిచేసింది. కానీ ప్రియమైన వాళ్ళారా, ఒక్క విషయం మీరు గమనించాలండి. నేను మా వాడి దగ్గరికి వెళ్ళొస్తాను అన్నప్పుడు వాళ్ళేం చేయాలండి? పంపించాలా వద్దా? పంపించాలి. 25 సంవత్సరాలు రాకుండా అక్కడే ఉండిపోయిందండి. కానీ 24 నెలలు మాత్రమే అక్కడ ఉండాలి. తర్వాత వచ్చేయాలి. 3 నెలల తర్వాత మరలా వెళ్ళాలి. ఇది అగ్రీమెంట్. కానీ 25 సంవత్సరాలు ఏకధాటిగా పిల్లలు చూడకుండగా, వాళ్ళు ఇంట్లో వాళ్ళ బంధువులు చనిపోయినా వెళ్ళకుండగా, వాళ్ళ పిల్లలు ఎలాగున్నారు, ఏంటి, చిన్నప్పుడు వెళ్ళిపోయిందటండి. పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిపోయిందట. కానీ ఒకసారి ఆలోచించండి. నేను మా ఇంటికి వెళతాను అనే ఒక్క మాట ఏం చేసిందండి? నమ్మకాన్నంతా కూడా వాళ్ళు నమ్మలేదు వాళ్ళని.
మళ్ళా రాదు ఈమె అనేసి. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆళ్ళండి ముష్కరులండి. జాలుండదు ప్రియమైన వాళ్ళారా ఆళ్ళకసల. బానిసలాగా చూస్తారండి. మస్కట్ ఇదేంటి కువైట్ గాని, మస్కట్ గాని గల్ఫ్ కంట్రీలో పనిచేసే మన ఇతర దేశాల నుంచి ఎళ్తుంటారు. పాకిస్తాన్ నుంచి ఎళ్తుంటారు, బంగ్లాదేశ్ నుంచి ఎళ్తుంటారు. ఇతర దేశాల నుంచి కూడా వెళ్ళి అక్కడ పని చేస్తుంటారు ప్రియమైన వాళ్ళు. అయితే వాళ్ళందరూ కూడా ఏంటంటే బానిసలాగా చూస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకసలు జాలుండదు. తిన్నావా? లేదా? అని అడగరండి అసల. ఒంట్లో బాలేదనుకోండి, ఒంట్లో బాలేదా? ఆ! ఒక టాబ్లెట్ ఇత్తారంతే. ఆళ్ళకి జాలుండదండి అసల. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ముష్కరులకి ఎలా ఉంటారు? మూర్ఖంగా ఉంటారు. "ఆ! జ్వరమా? తగ్గిపోద్దిలే. పని చూసుకో" అంటారు. "అది కాదు సారు అస్సల నాకు కళ్ళు తిరిగిపోతున్నాయంటే" "నీకైనా జ్వరం వచ్చింది ఇంకెవరు రాలేదా?" అని అంటారు. అంటే బాధ తనకొస్తే బాధ అనుకుంటారు తప్ప ఎదుటి వాళ్ళకొచ్చింది బాధ, రోగం, వ్యాధి అనేటివి కూడా పట్టించుకోరండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనం చూడగలిగితే దేవుడు చెప్తున్న విషయాలు మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్తున్న సంగతులు అంటే ఏమని రాయబడుంది? అక్కడ ఏమని రాయబడుంది? ముష్కరులైన మీ యజమానులకి ఎలా ఉండాలంట? పూర్ణ భయంతో లోబడి ఉండాలంట. లోబడే మనస్తత్వం కలిగి అంటే భయంకరులైన వారికి గూడా, మూర్ఖంగా ఉన్న వారికి కూడా మనం ఎలా ఉండాలంట? నీ యజమానుడు గాబట్టి, అతను నీ యజమానుడు గాబట్టి, అతని దగ్గర నువ్వు పని చేస్తున్నావు గాబట్టి, నువ్వేం చేయాలి? పూర్ణ భయంతో లోబడి ఉండాలి. అంతే కాకుండగా ఆయనేమని మాట్లాడుతున్నాడో 19వ వచనంలో, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు అంటే అన్యాయంగా శ్రమ ఎవరైతే పెట్టారో, లేపోతే అన్యాయంగా ఇప్పుడు ఏ తప్పు చేయకుండగా ఆ శిక్షను అనుభవించేవాళ్ళు ఉన్నారండి? అనుభవించేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడొక ఏదో హత్య జరిగిందనుకోండి. ఆ సమయంలో మనం అటే వస్తున్నాం అనుకోండి. ఆ సమయంలో పోలీసులు అదే సమయానికి వెళ్తున్నారనుకోండి. మనం వస్తుంటే మనల్ని ఆపి "ఏయ్! ఈ టైంలో ఎందుకు వస్తున్నావు నువ్వు? ఇక్కడ నీకు పనేంటి? ముందు బండి పక్కన పెట్టు" అని చెప్పేసి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి అలాగా మాట్లాడిన సందర్భాలు లేవండి? ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళు అన్యాయంగా ఇప్పుడు చెరసాలలో కూడా అంటే ఈ రిమాండ్‌లో కూడా చాలామంది కూడా అన్యాయంగా శిక్ష అనుభవించే వాళ్ళు చాలామందున్నారు. అందుకనే ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అంటున్నాడు. అంటే మనము తప్పు చేయకపోయినా శ్రమ అనుభవిస్తే మనం ఆ శ్రమ అనుభవించేటప్పుడు మనం బాధపడుతున్నాం, దుఃఖిస్తుంటాం. మనము ఈ బాధ అంతా కూడా ఎవరు చూస్తారండి ఖచ్చితంగా? దేవుడు చూస్తాడు. ఇప్పుడు యేసేపు జీవితంలో జరిగింది అదే కదా! యేసేపు జీవితంలో ప్రియమైన వాళ్ళారా అతను తప్పు చేయలేదు. ఏ తప్పు చేయలేదు. అయినప్పటికీ కూడా శ్రమను అనుభవించాడు, బాధను అనుభవించాడు. అందరికి మేలే చేశాడు. అందరి పానదాయకుల అధిపతి, భక్షదాయకుల అధిపతి విషయంలో కూడా మేలే చేశాడు. అతను ఏం చేశాడండి? మర్చిపోయాడు. తన ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోయాడు. మరలా రాజు కలొస్తే 2 సంవత్సరాల తర్వాత యేసేపు గుర్తుకొచ్చాడండి. యేసేపు ఉండేది అక్కడే. ఈ పానదాయకుల అధిపతి కూడా ఉండేది కూడా అక్కడే ప్రియమైన వాళ్ళారా. వాళ్ళు ఉండేది కూడా అక్కడే. కానీ ప్లేసులు వేరే అంతే. ఒకే చోట ఉన్నారు. ఇద్దరు కూడా ఐగుప్తులోనే ఉన్నారు. యేసేపు ఏ తప్పు చేయలేదు. పొతిఫార్ ఇంట్లో కూడా ఏ తప్పు చేయలేదు. చెరసాలలో కూడా ఏ తప్పు చేయలేదు. అయినా అతను శిక్ష అనుభవించాడు. బాధపడ్డాడు. నాకెవరు లేరు. నాకు దేవుడే ఉన్నాడు అనుకున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళారా ఏదో ఒక రోజు ఏం చేశాడంటే ఆ దుఃఖం సహించుకున్నాడు కాబట్టి అది అతనికి మంచి అయింది. హితమయిందంటే మంచి అయింది. అదే ఈ కీడునంతా అనుభవించాడు. తర్వాత ఎవ్వరు ఎవ్వరు కూడా పొందుకోలేనంత గొప్ప మేలును యేసేపు పొందుకున్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. అలాగే మన ఈ లోకంలో కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఏ తప్పు చేయకుండగా శ్రమలు, నిందలు, బాధలు అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడు మనం కీడును అనుభవిస్తే, ఇప్పుడు మనం శోధన అనుభవిస్తే, ఇప్పుడు కీడును మనం సహించుకుంటే రాబోయే కాలంలో మనము మరణించిన తర్వాత ఉన్నతమైన పరలోకంలో గొప్ప మేలును మనం పొందుకుంటాం. ఇప్పుడు మనం సహించుకుంటే అప్పుడు మనము ప్రతిఫలన పొందుకుంటాం. అందుకనే ఇందాక మీకు జ్ఞాపం చేశాను. ప్రభు అంటున్నాడు వాని అంటే ఎవరు ఎలా బ్రతికారో దేవుని కొరకు బ్రతికిన వారి యొక్క జీతం, దేవుని కొరకు బ్రతకని వారి యొక్క జీతం అంటే మేలు చేసిన వారి యొక్క జీతం, కీడు చేసిన వారి యొక్క జీతం అంటే ఎవరు ఎలా బ్రతికారో వాళ్ళందరి జీతాలు ఎవరి చేతులు ఉన్నాయంట? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో ఉన్నాయి. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి గురించి ఏమని చదువుకున్నా? మృతులకు, సజీవులకు
తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాట చదివినప్పుడు కాస్త మనకు భయం వేయాలి ప్రియమైన వాళ్ళారా. మీరు బైబిల్ చదువుతున్నారో లేదో నాకు తెలీదు గానీ, బైబిల్ చదివినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు నాకు కాస్త కంగారు పెడుతుంటాయి. కాస్త నన్ను కలవరపరిచే విధంగా ఉంటాయి. ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి మనము సిద్ధంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన వారారా ఆకలిగా మనం చూసుకుంటే 20 వచనం తప్పుదమునకై దెబ్బలు తినినప్పుడు, తప్పు చేసినప్పుడు దెబ్బలు తినినప్పుడు ఏండి మీరు సహించిన ఎడల మీకేమి ఫలము? మీకేమి ఘనము? అంటే తప్పు చేసి దెబ్బలు తిన్నవాడికి ఏమైనా ఘనం వస్తదండి? మీరు చెప్పాలి. తప్పు చేశాడండి. దొంగతనం చేశాడు. దొరికిపోయాడు. అందరూ కూడా 4 దెబ్బలు తలకో దెబ్బ ఏశారు. ఇది అతనికి తగిందేనా? తగినదేనా? తగినదే. అతనికేమైనా ఘనం ఉంటదా? అదే కదా మాట్లాడుతుండు. తప్పుదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల. అలాగా మనం ఒకవేళ నేను తప్పు చేశాననుకోండి, నన్ను నలుగురు వచ్చి కొట్టేశారనుకోండి, నేను సహిస్తే నాకేమైనా ఘనం వస్తదా? ఘనం రాదు. అవమానం వస్తది. అదే చెప్తున్నాడు. తర్వాత మనం ముందుకు వెళితే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహిస్తే అది దేవునికి ఏమవుతుందంట? హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఇక్కడ ఎంత మంచి మాట అంటున్నాడండి. మేలు చేసి బాధ అనుభవించే వాళ్ళు ఉన్నారండి. మీకు బాగా అర్థం కావాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ జరుగుతున్నది అదే. నాకు బాగా తెలిసిన వ్యక్తి పర్లేదు మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఆపదలో ఉండి రాత్రి ఒక అతను ఫోన్ చేసాడండి నాకు. నేను చెప్పాను అతనికి ఎలా చెప్పాలో చెప్పాను. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే వదిన వదిన లేకపోతే అక్క అక్క ఏదో వరుస ఉంటుంది కదా, ఏదో వరుస పెట్టి అర్జెంటుగా 10,000 కావాలి, మరి ఎక్కడన్నా ఉంటే ఇస్తావా, 2 రోజులు ఇచ్చేస్తానంటారు. నా దగ్గర లేవమ్మన్నారు అనుకోండి, మీ ఇంటికి అనపతి రెడ్డి గారు వస్తారు కదా, లేకపోతే సేటు గారు వస్తారు కదా, కాబోలు పొద్దులు వస్తారు కదా, ఇప్పించి అంటారు. ఏదో పాపం ఏదో కష్టాలు ఉంది కదని మీరు ఇప్పిస్తారండి. ఇప్పించిన తర్వాత వాళ్ళు కట్టడం మానేస్తారు. అప్పుడు ఎవరిని అడుగుతారు? ఇప్పించినోళ్ళు. డబ్బులు ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నారో వీళ్ళని అడుగుతాడు. అదేటండి వాళ్ళ కదా మీరిచ్చారు, నన్ను అడుగుతున్నారేటంటే, నేను మిమ్మల్ని చూసి ఇచ్చానండి, వాళ్ళని చూసి కాదండి. మీరు ఆళ్ళు కట్టలేదు కదా, మీరు కట్టండి అంటారు. ఏండి ఆళ్ళకి మీరేం చేశారు? ఏం చేశారు? మేలు చేశారు. ఇక్కడ ఈ బాధ ఎవరు అనిపిస్తున్నారు? ఇలాగ చాలా సందర్భాలున్నాయి. ఇలా చాలా సందర్భాలు. మనలో ఇవన్నీ కూడా మనకి ఎదురైన అనుభవాలే. ఏండి బాగా తెలిసిన వాళ్ళని, నమ్మకస్తులని మనము మధ్యవర్తిగా ఉండి ఇప్పిస్తే వాళ్ళేం చేశారు? అది చాలా విషయాలు ఇటువంటి అనుభవాలు మాకు నేను ఒకటే అంటాను. నాకెవరో అప్పు ఇవ్వరు. నాకెవరో తెలీదు. నేనెవరు? మరి నీకు అవసరమైతే ఎలాగండంటే, నాకు అవసరమైతే చూసుకుంటాను. ఎప్పుడైనా ఉంటే మా అక్కిత్తది బాబు. అది కూడా నాకిత్తది ఎవరికివ్వదు. ఇంక ఫోన్ పెట్టి అంటాను అంతే. నేనైతే అలాగే చెప్తానండి. ఒక్కొక్కళ్ళకైతే నేను సమాధానం కూడా చెప్పను. సారీ అంటాను. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఫోన్ అదే వచ్చింది నాకు. కాబట్టి నేను ఆఖరిగా చెప్పేది ఒకటే. ఏంటి మేలు చేసి బాధ అనుభవిస్తున్నప్పుడు ఆ బాధ ఎలాగుంటదో తెలుసండి? మనకు కాదండి. మాది నిజంగా చెప్పాలంటే నిజంగా మన ఇంట్లో కలిగిందనుకోండి పోనీలే అనుకోవచ్చు. బయటోళ్ళకి నువ్వు మేలు చేసావు. కానీ నువ్వు మాటలు ఎవడు పడుతున్నావు? నువ్వు పడుతున్నావు. కానీ ప్రియమైనోళ్ళు ఆత్మీయంగా నువ్వు మేలే చేసావు నీ సహోదరునికి. కానీ నీకు బాధలు కలుగుతుంది. అది దేవుని దృష్టికి ఏమవుతుందంట? నువ్వు దేవుడిని నమ్మవు, క్రీస్తుని నమ్మవు. అవమానాలు, నిందలు, హేళనలు ఎన్నెన్నో నీ ముందుకు వస్తున్నాయి అన్నీ కూడా. వస్తున్నప్పుడు వాటిని ఏం చేయాలి మనం? సహించుకోవాలి. ఎందుకో తెలుసండి? ఎందుకు సహించుకోవాలో తెలుసా? మన ముందు ఒక ఆయన అలాగే సహించుకున్నాడు. అది చెప్తున్నాడు 22వ వచనం. 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన కూడా మేలే చేశాడండి అందరికీ. కీడు చేయలేదు. మేలు చేసి ఆయన సిలువలో మరణించాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. ఏండి చేతిలో మ్రేకులు వేయించుకున్నాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. తర్వాత పక్కలో బల్లెపు పోటు, మొఖం మీద ఉమ్ములు, పిడుగుద్దులు, ఎన్ని అవమానాలు చెప్పండి ప్రియమైన వాళ్ళారా. ఇవన్నీ సహించుకున్నాడు. అలాగే దేవునిలో ఉన్న మనము
ఈ మనము మరికొంతకాలం మాత్రమే ఈ భూమి మీద జీవిస్తాము. కొద్ది కాలం జీవించే మన జీవితంలో ప్రియమైన వాళ్ళారా, ఈ బాధలు, ఈ యొక్క కష్టాలు, నిందలు అన్నీ కూడా ఏం చేయాలంట? మనం దేవుని బట్టి సహించుకోవాలి. ఒక్క మాట, ఆఖరికి ఒక మాట చెప్తున్నాను మీకు. ఏ మాట తెలుసండి? దేవునిలో మీరున్నప్పుడు, క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎవరైనా సరే మిమ్మల్ని మీ మీద నిందలేసినప్పుడు, మిమ్మల్ని హేళనగా మాట్లాడినప్పుడు, మీకు మాత్రం ఆ హేళన మీకు తగలదు. ఆ నిందలు మీ మీద పడవు. ఎందుకో తెలుసా? మీలో ఉన్నవాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ఏం చేసాం మనం? రక్షకునిగా అంగీకరించాం. మన హృదయంలో ఆయనకి ఏమి ఇచ్చాం? స్థానం ఇచ్చాం. నీ హృదయంలో ఉన్నవాడు ఎవరు? లోకంలో ఉన్నవాడిని కంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు. గొప్పవాడైన వాడు అంటే లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు కాబట్టి, నీలో ఉన్నవాని బట్టి నీ మీద నిందలు వేస్తే ఎవరి మీద వేసినట్టు? నీలో ఉన్నవాడి మీద వేసినట్టు. ఏండి? ఎవరిని తిట్టినట్టు? ఏంటి? ఆ మాట కూడా మీకు చూపిస్తాను. కాస్త ధైర్యంగా ఉంటుంది ఆ మాట. రోమపత్రిక రోమపత్రిక ముగిస్తానండి. రోమపత్రిక 15 అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 15 అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 15 అధ్యాయం 3వ వచనం. త్వరగా తీయండి. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు కానీ, అమ్మా వినండి, క్రీస్తు కూడా తనను తాను ఎప్పుడు కూడా సంతోషపరచుకోలేదంట. నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడిను అని రాయబడింది. ఏంటి? ఎవరి మీద పడ్డాయి? ఆయన మీద పడుతున్నాయి, నీ మీద పడట్లేదు. చూసారా? ఆయన నమ్మిన ఆయన నమ్మిన మనలను మనం ఆయన నమ్మాం కాబట్టి మనం సిగ్గుపరచట్లేదండి. అసలు ఎవరు సిగ్గునొందుతారు? ఎవరు సిగ్గునొందరు? అసలు ఎందుకు సిగ్గునొందకూడదు? ఈ విషయాలన్నీ కూడా మన ఆధ్వర్యం నేర్చుకుందాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆఖరిగా ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక ఎందుకు యేసుక్రీస్తు వారు సహించారు అనేది మనకి ప్రశ్నగా మిగిలిపోయింది కాబట్టి, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. చదవండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఒక్క నిమిషం ఆగుదాం. ఎందుకు ఓపికతో పరిగెట్టాలి మనం? మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో ఎందుకు పరిగెట్టాలి? ఎందుకు పరిగెట్టాలి అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే, క్రీస్తు కూడా అలాగే తన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఆయన్ని కూడా ఓపికతో పరిగెట్టాడు. ఎందుకోసం పరిగెట్టాడో మనం చదువుతాం. చదువుతండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీకు అర్థమైందండి ఎందుకు సహించాలో? ఏంటి? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. దేని కొరకండి? ఆనందం కొరకై. బాధలు, శ్రమలు, నిందలు, హేళనలు ఏంటి? తన జీవితంలో చిన్నపిల్లల్ని తన దగ్గర తీసుకొస్తుంటే శిష్యులు ఆటంకపరిస్తే ఆయన మీద కోప్పడిపోయాడు. ఆయన కోప్పడ్డా? కోప్పడ్డాడు. తర్వాత యేసులేమో దేవాలయం వ్యాపారకులుగా చేసేస్తే, వ్యాపారం నిలంగా చేసేస్తే తాళ్ళను కొరడగాలు చేసుకుని కోపం వచ్చేసి ఏం చేశాడు? చాలా చెదరు చేశాడు. కోప్పడిపోయాడు. అక్కడ చాలా కోపం వచ్చిందండి. విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేస్తే కొంతమంది వచ్చి, విశ్రాంతి దినాన నువ్వు చేయకుండా పని ఇలా చేయడం ఎంతవరకు న్యాయము యేసు నువ్వు చెప్పు అనేసి ఆయన నిలదీసి అడిగితే హృదయంలో వాళ్ళ మీద కోపపడ్డాడట, మండిపడ్డాడటండి. అటువంటి కోపగించుకొని మండిపడిన ఆయన సిలువలో మౌనంగా ఉన్నాడేటండి, క్షమించమంటున్నాడేటి? మీకు అర్థమైందా? ఎందుకు అక్కడ మౌనంగా ఉన్నాడు అంటే, తన తండ్రిని వేడుకుంటే పంపించాడండి సైన్య సమూహాలను, దేవదూతలు. ఒక్క దేవదూత చాలు అక్కడికి అందరిని సంహరించడానికి. ఒక్క దేవదూత చాలు ప్రియమైన వాళ్ళారు. కానీ అందరి విషయంలో కూడా, అన్ని విషయంలో కూడా సహిస్తూ, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని తండ్రికి కోపం రాకుండా ఓ పక్కన క్షమించమని వేడుకుంటున్నాడు. తన తల్లి విషయంలో తన బాధ్యతను శిష్యుడికి అప్పగిస్తున్నాడు. ఏంటి? అలాగే పక్కన ఒక పాపి రక్షింపబడుతుంటే అతని పాపి విషయంలో మాట్లాడుతున్నాడు. ఇలాగా 7 మాటలు ఆ శిలువలో ఆయన మాట్లాడి తనును చాలించాడు. ఎందుకు తెలుసా?
సొగసైనను, స్వరూపమైనను లేనంతగా ఆయన బాధింపబడ్డాడంటే ప్రియమైన వాళ్ళారా, అంత హింసింపబడ్డాడు అనంటే ఆయన మరణించిన మరుక్షణం ఎక్కడికి వెళ్తాడు? మరణించిన మరుక్షణం ఎక్కడికెళ్తాడాయన? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. అది ఆనందం. ఆ ఆనందం కొరకు ఏం చేశాడండి? అహించుడు. కాబట్టి మన జీవితంలో కూడా శ్రమలు, బాధలు, ఇబ్బందులొచ్చినా మనం ఏం చేయాలి? సహించుకోవాలి. మన ఎదుట పరలోకమనే ఆనందం ఉంది. అక్కడ తండ్రున్నాడు. యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఏండి? మనము ఈ అందరితో పాటు గూడా దేవదూతలున్నారు. ఒకసారి మీరు ఆలోచించేయండి. యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందం. ఆనందం కొరకు ఆయన సిలువను సహించాడు. మనమేం చేయాలి? ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా ఓర్చుకోవాలి, సహించుకోవాలి. అవి మన దేవుని దృష్టికి ఏమవుతాయి? హితమవుతాయి. కాబట్టి అటువంటి సహించగలిగే మంచి జీవితం మీరందరూ కూడా కలిగి ఉండాలని కోరుతూ, లోకానికి మాదిరిగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు క్షేమాన్ని, సురక్షితాన్ని, ఆయుష్‌ను, ఆరోగ్యాన్ని మాకు దయచేశారు. నీ కృపలో మమ్మల్ని బలపరిచారు. అందరిని బట్టి కృతజ్ఞతలు. నాయనా, ఇదిగో తండ్రి, కాస్త బలహీనంగా ఉన్నప్పటికి కూడా మీరు నన్ను బలపరిచారు. నీ మాటలు అందించే భాగ్యాన్ని అనుగ్రహించారు. నీ సహాయం మాకు అందించారు. అందరిని బట్టి కృతజ్ఞతలు. నాయనా, నీ కృప కోసం ఎదురు చూస్తూ తండ్రి, నాయనా, నీ సన్నిధిలో తండ్రి బలపడే భాగ్యం దయచేయండి. నీ కుమారుడైన క్రీస్తు వారి గురించి మాకు చక్కటి విషయాలు తెలియజేశారు. ఆయన తన ఎదుట ఉంచబడిన నన్ను ఆనందం కొరకు తండ్రి అవమానాన్ని, నన్ను తండ్రి నిందలను అన్నీ కూడా నిర్లక్ష్యపెట్టారు తండ్రి. వాటిని లక్ష్యపెట్టలేదు. అలాగే మా యొక్క ఆత్మీయ జీవితం పతనం కాకుండా ఉండాలి అని అంటే తండ్రి, మా జీవితంలో కూడా నాయన ఎవరైనా మమ్మల్ని నిందించినా, బాధపెట్టినా, నిరుత్సాహపరిచినా, నిస్సహాయ స్థితికి తీసుకువెళ్ళినా, మేము నాయన ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండగా మిమ్మల్ని బట్టి నాయన తండ్రి ముందు కొనసాగే భాగ్యం దయచేయండి. నాయన తండ్రి, ప్రార్థనలో ఏకమించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనండి. నాయనా, మరలా తండ్రి నీ చిత్తమైతే మరలా మేమందరం కూడా కలుసుకునే భాగ్యం దయచేయండి. రేపు ఉదయకాల సమయంలో జరిగే స్త్రీల కూడిక విషయంలో కూడా నీ యొక్క సహాయం దయచేయండి. నీ పిల్లలైన వారందరూ కూడా వచ్చి తండ్రి నాయనా ఆ యొక్క కార్యక్రమంలో పాల్పొంపులు పొందే భాగ్యం దయచేయండి. రేపు రాత్రి తండ్రి నాయనా నన్ను తండ్రి నాయనా తండ్రి రేపు రాత్రి తండ్రి జరగబోయే కార్యక్రమాన్ని తండ్రి నన్ను కృతజ్ఞత కూడికల విషయంలో కూడా మీరే సహాయం దయచేయండి. బంగారమ్మ గారి ఇంట్లో జరుగుతున్నటువంటి నాన్న తండ్రి 7 వారాల యొక్క కృతజ్ఞత కూడికలో కూడా తండ్రి నీ పిల్లలైన వారందరూ కూడా పాలుపంపులు పొందే భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచమని, కృపలో జ్ఞాపకం చేసుకోమని, నీ యొక్క సహాయం మాకు అందించమని, రేపు రాత్రి తండ్రి జరగబోయే ఆల్రెడీ ప్రార్థనలు కూడా నన్ను బలపరచమని, కృపలో జ్ఞాపకం చేసుకోమని, కడిపు లంకలో జరగబోయే ఆ యొక్క ఆరాధనలో ఆ యొక్క నన్ను తండ్రి మన ఆల్రెడీ ప్రార్థనలు కూడా నన్ను బలపరచని, కృపలో జ్ఞాపకం చేసుకోమని, సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నైనా సమస్త పరిశుద్ధులకును మనకును సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.